పవన్ కళ్యాణ్ స్టేజ్ ఎక్కితే జై కొట్టింది జన సైనికులు. పవన్ కళ్యాణ్ మైకు పడితే జై కొట్టింది జన సైనికులే. పవన్ కళ్యాణ్ ఊగిపోతూ ప్రసంగాలిస్తే జై కొట్టింది జన సైనికులే. ఆఖరికి పవన్ కళ్యాణ్ నేను చెప్పినట్టే వినాలి, నా మాటే నడుచుకోవాలి, లేకుంటే వేరే పార్టీ వాళ్ళ కింద ముద్రేస్తా అని చెప్పితే కూడా మన పవన్ కళ్యాణే కదా అని తలూపి జై కొట్టింది కూడా జన సైనికులే. అసలు జన సైనికులు లేనిదే పవన్ లేడు, ఆయన పార్టీ లేదు కదా. కానీ అసోంటి జన సైనికులకు పవన్ ఎట్లా రెస్పెక్ట్ ఇస్తున్నాడో చూడుండ్రి. ఎంతో మంది ఎదిరించి ఒక్క నెల పౌరాల నుంచి ఉన్నాను నేను. ఈ రోజు నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళబోయాను. ఇప్పుడు దాకా కూడా ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టలేదు, ప్రతి మీటింగ్ హాజరయ్యాను నేను. ఈ రోజు బయట ఉన్నాను నేను. కారులో వస్తే లోపల పంపుతారా, వేసుకుని లోపల పంపుతారు, నాకు అర్థం నాకు. అయ్యో పాపం అన్నలు, అర్థమైంది అన్నల జన సైనికుల ఆవేదన. ఇంతకు విషయమేంది? ఇన్ని రోజులు దేవుడు దేవుడు అని నెత్తినెక్కించుకొని ఇప్పుడెందుకు గరమవుతున్నారు వీళ్ళు అంటే, ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో డివిజన్ కమిటీలో సమీక్షలు పెడితే కార్లలో వచ్చిన వాళ్ళనే లోపలికి రానిస్తున్నారట. బండ్ల మీద వచ్చి పొద్దుటి నుంచి అక్కడనే పడిగాపులు కాస్తున్న వాళ్ళను దేక్తలేరట. 18వ వార్డు వాళ్ళము మేము ఉండంగా 30-40 డివిజన్ల గోషిగాలను లోపలికి పంపడింది. అసలు ఇదేం రాజకీయం అనుకుంటా పడపడ పండ్లు కొరికినంత పని చేసిరు అన్నట్టు. నా తర్వాత వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఎవరన్నా సరే 50 వాడు పిలిచారు, 1వ వాడు పిలిచారు, 2వ వాడు పిలిచారు, మధ్యలో 18 కాకెత్తికి వెళ్ళిపోయింది. మొత్తం సరిగ్గా 2 సార్లు ఫోన్ చేసేవారు నాకు, తమ్ముడు కుర్రోలు తీసా మీటింగ్ ఉంది అది ఉందనేసి. ఈ రోజు వాళ్ళ కార్యకర్తలు లోపల ఉన్నారు, నేను బయట ఉన్నాను నేను. చూసిండ్రా, పార్టీ పెట్టినప్పటి నుంచి మీటింగ్లకు జనాలను పోగు చేసి ఫ్లెక్సీలు కట్టి ఏదైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు పాల ప్యాకెట్లు తెచ్చిపోస్తానట, కనీసం లెక్క కూడా చేస్తలేరట. అట్లని లిస్టులో ఏమన్నా పేరు లేదా అంటే ఉన్నదట, కానీ ఎవరు పిలుస్తలేరట, లోపలికి రానిస్తలేరట. ఎవరెవరో చంద్రబాబు చెప్పిన వాళ్ళు పైరవీల మీద వస్తున్నారట పోతున్నారట తప్పితే ముందుగాల నుండి జెండా పట్టుకున్న వాళ్ళను కనీసం ముఖం కూడా చూస్తలేరట. కానీ చూడండి పవన్ తెలివి ఎట్లున్నదో, కష్టపడి జెండాలు మోసిందేమో వీళ్ళు, ఆఖరికి ఎవరో చంద్రబాబు పేరు చెప్పి లోపలికి పోతున్నారు, వీళ్ళందరూ ఒక్కేస్తున్నారు. ఇక వీళ్ళందరూ ఎదురు తిరిగితే అసలు పవన్ పరిస్థితి ఏందో గాని, చంద్రబాబు రాజకీయం బగ్గనే అబ్బింది పవన్ కు. బాబు ఎట్లాగైతే కష్టపడిన వాళ్ళని దొక్కేస్తాడో పవన్ కూడా అట్లనే చేస్తున్నాడు.